యేసు క్రీస్తు ఘనమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గడిచిన వారం దినాలు ప్రభు తన ఉచితమైన కృపచేత మనలందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి మనందరం కలిసి ఆ ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. గత కీర్తన భాగంలో దేవుని సన్నిధానంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానం చేసుకున్నాం. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత ఆయన ఎలాగో మనలను కాపాడగలడో, ఆయన ఉమ్ములో వస్త్రములో ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడో, మహాగణుడో, మహోన్నతుడో చాలా విషయాలు మన 104వ కీర్తనలో మనం చదువుకున్నాం. నిజానికి 105వ కీర్తన చదవాలి మీరు. ఈ 106 చదివేస్తున్నారండి అనుకున్నాను నేను. ఒక కీర్తన వెనక్కేశారు. దేవుని సన్నిధానంలో మనందరం కలిసి గత వారంలో దేవుని మహిమను గురించి నేర్చుకున్నాం. ఆయన ఉమ్ములో ప్రభావం ఉందని, మాటలో జీవం ఉందని, వస్త్రంలో ప్రభావం ఉందని, ఆయన ముట్టుకుంటే చాలు రోగులు స్వస్థపడ్డారని, ఆయన పిలిస్తే చాలు రోగులు లేచి బయటకు వచ్చారని, ఆయన గొప్పతనాన్ని గురించి మొన్నటి వారం మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి 106వ కీర్తన చూసిన, 105వ కీర్తన చూసిన, రెండు భాగాల్లో ఎక్కువ ఒకటే రాయబడ్డది. ఏంటంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో నుంచి ప్రజలను దేవుడు 105వ కీర్తనలు ఏంటంటే విడిపించాడు. వాళ్ళని విడిపించడానికి మోషేను దేవుడు మిద్యాను అరణ్యం నుంచి ఐగుప్తుకి పంపించాడు. అక్కడ ఫరోతో మాట్లాడించి 10 రకాల అద్భుతాలు జయించి ఆ కానాను దేశాన్ని మరి నడిపించడానికి ఐగుప్తు దేశాన్ని నుంచి ప్రజలను దేవుడు విడిపించాడు. అయితే ఎంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు వాళ్ళ జీవితాల్లో మరి ఎన్ని చేసినా ఈ 106వ కీర్తన కాడికి వచ్చేటప్పటికి ఏం రాయబడి తెలుసా? మనుషులు దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయారట. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయారట. కానీ దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేయడట? మర్చిపోడట. 105వ కీర్తనలో యేషేపు అనేటువంటి భక్తుని జీవితంలో చిన్నప్పుడు ఒక దర్శనమిచ్చి ఒక వాగ్దానాన్ని దేవుడు చేశాడు. ఏంటి ఆయనకి ఇచ్చిన దర్శనం అంటే, వాళ్ళ అన్నగారులో ఆయన కలిసి పొలంలో చేను కోస్తున్నారట. చేను కోస్తుంటే యేషేపు పన ఒకసారిగా కిందేసిన పన లేచి నిలబడ్డదట. ఆ మిగిలినటువంటి అన్నదమ్ములందరి పనులు ఆ పన కురుసుట్లా నమస్కారం చేస్తున్నట్టు కల వచ్చిందట. ఒకరోజు తన అన్నగారులందరితో విషయం చెప్పాడంటే యేషేపు, అన్నలారా, రాత్రి నాకు ఒక కల వచ్చింది. మనమందరం పొలంలో చేను కోస్తున్నాం. చేను కోస్తుంటే నా పన నిలబడ్డది, మీ పనులన్నీ నాకు నమస్కారం చేస్తున్నాయి అన్నాడట. అంటే నువ్వు మాకు వేలిక అవుతావా? మీరు ఆదికాండం 37వ అధ్యాయంలో చూస్తే ఈ కథ, ఈ భావం అంతా ఉంటుంది. మీరు అలా చూసుకోండి. అక్కడ ఏమైందంటే అన్నగారిలో ఆ కళ చెప్పగానే కొంత అసూయ పడ్డారట. ఎందుకంటే మేమందరం నీకు నమస్కారం చేస్తామంటే నువ్వు వేలికి చేస్తావా మమ్మల్ని? ఒక అసూయ వాళ్ళలో పెరిగింది. తర్వాత ఒకరోజు మరొక కళ వచ్చిందట. ఏంటి కళ తెలుసా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ నాకేం చేస్తున్నాయని నమస్కారం చేస్తున్నాయి కళ వచ్చింది అన్నాడట. అంటే సూర్యుడు, చంద్రుడు అంటే తల్లి, తండ్రి, మిగిలినటువంటి అన్నదమ్ములుగా మేము వీళ్ళందరూ కూడా నమస్కారం చేస్తున్నట్టు కల వచ్చింది అన్నయ్య అని చెప్పాడట. అంటే మేము నమస్కరించేదే కాకుండా తల్లి తండ్రులు కూడా మీకే నమస్కారం, అంత గొప్పోడు అయిపోతావా నువ్వని మా తమ్ముడు ఇంత గొప్పోడు అవ్వబోతున్నాడంట దేవుడు
మా తమ్ముడికి చూపించడానికి సంతోషం వాళ్ళకి లేదు, కానీ అంటే మాకంటే గొప్పోడు అయిపోతాడా ఈడని ఒక కళ చెప్పగానే వాళ్ళలో ఏం పెరిగిందట? అసూయ పెరిగిందట. అసూయ పెరిగి ఏం చేశారు తెలుసా? ఒరే ఈడు రోజు కళ్ళకంటున్నాడు, రోజు ఒకటి ఏదో ఒకటి చెప్తున్నాడు, అసలే వీడి కళ్ళన్నీ ఏమవుతాయో చూద్దాం, కళ్ళన్నీ ఏమవుతాయో చూద్దామని ఒకరోజు అతన్ని బంధించి పట్టుకుని నీరు లేనటువంటి గుంటలో పడేశారట. నీరు లేని గుంటలో పడేశారు. చంపేద్దాం అనుకున్నారు. యోధ అనేటువంటి ఆ పెద్దన్న గారు బతిమాలి, ఒరే బాబు ఆ సంపొద్దు అని బ్రతిమాలితే చంపకుండా వదిలేశారు. ఆయన ఏం చేశారంటే నీటి లేని గుంటలో ఆడేశారు. నీరు లేదు, గుంటలో నీరు లేదు, ఆ గుంటలో పడేశారు. వీళ్ళందరూ కలిపి మళ్ళీ కూర్చుని, రే గుంటలో పడైతే మన అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏ పూలో పెద్దదో తినేస్తుంది, మన రక్త సంబంధే కదా, ఎందుకు వచ్చిందని అలా చేయటం అన్నీ. ఇదిగో ఈ త్రోవంట మిజ్జాను వర్తకులు వెళ్తారు కదా, వాడు నమ్మేస్తే బాగుంటుందని కొంతమంది ఆలోచన చేసుకుని ఏం చేశారంట? అమ్మేశారట. రూబేను అక్కడ లేడు, తెలియకుండా ఏం చేశారు తెలుసా? 20 వెండి నాణ్యాలకి యోసేపును అమ్మేశారు. ఎన్ని నాణ్యాలకి? మీరు చూస్తున్నారు 37 అధ్యాయం, మీరు చూసుకోండి, అందులో ఉంటుంది. 20 వెండి నాణ్యాలకి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి యోసేపును ఏం చేశారు తెలుసా? ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి మంత్రి గారు పోతీఫర్ అన్నటువంటి ఆయన్ని అమ్మేశారు. పోతీఫర్కి పిల్లలు లేరు. పోతీఫర్ ఇంట్లో అతన్ని పోతీఫర్ పెంచుకోవడానికి కొనుక్కున్నాడు. ఆ ఇంట్లో అన్నిటి పనుల మీద అధికారం ఇచ్చి నాయకుడిని చేశాడు. ఆ పని వాళ్ళందరూ యోసేపుకు లోబడుతున్నారు. యోసేపు ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఇల్లు బహుగా దీవించబడ్డదట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే యోసేపు జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడ్డది. అన్యుడింట్లో కూడా యోసేపు వెళ్ళిన దగ్గర నుంచి బహుగా దీవించబడ్డది. చూడండి, కొంతమందిని అంటారు ఆ ముడిగాలది వచ్చింది, ఆ కొంపలు అడుగెట్టిన దగ్గర నుంచి కొంప నాశనం అయిపోయింది అంటారు. ఆడు వచ్చాడు బాబా, పిల్లోడు వచ్చిన పుట్టిన కానించి ఇదిగో మా ఇల్లుకి ఆశీర్వాదం కీడే కారణం, ఈ పిల్లోడు పుట్టిన కాంచి మా ఇల్లు బాగుందని మొన్న ఒక ఆవిడ వాళ్ళ మనమని చూపిస్తుంది. అంటే ఆడు పుట్టిన కానించి మాకు ఏ లోటు లేదు, అన్నీ బాగున్నా, ఒకప్పుడు మనం చాలా ఇబ్బంది పడ్డాం అని. అంటే కొంతమంది గురించి కొంతమందికి ఒక విధమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. నిజమే, యోసేపు ఆ ఇల్లు అడుగెట్టిన దగ్గర నుంచి ఇల్లు ఏం చేయబడ్డా తెలుసా? బహుగా దీవించబడ్డది. పని వాళ్ళందరూ చాలా మరి ఆయనకి లోబడుతున్నారు, బహుగా దీవించబడ్డది. కానీ ఇంతకీ జరిగింది ఏంటి తెలుసా? ఆ ఇల్లులో చాలా గౌరవ మర్యాదలు దొరుకుతున్నాయి యోసేపుకి. ఆ యజమాని చాలా గౌరవిస్తున్నాడు, పని వాళ్ళు లోబడుతున్నారు, చాలా బాగుంది. ఇంక బయటికి వెళ్ళవలసిన అవసరమే ఉంటుందా? కానీ యోసేపు ఆ ఇంట్లో ఉండటానికి దేవునికి ఇష్టం కాదు. యోసేపు దేశానికి ఏమవ్వాలో తెలుసా? ప్రధాని అవ్వాలా, ఓ దేశానికి రాజు అవ్వాలా, ఒక దేశానికి అధికారం అవ్వాలా, అది దేవుని ఉద్దేశం. ఎందుకంటే చిన్నప్పుడే దేవుడు యోసేపుకి ఏం చూపించాడు తెలుసా? నాయకుడిగా చూపించాడు, దర్శనం చూపించాడు. ఆ దర్శనం నెరవేరాలంటే యోసేపు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలా. ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే వెళ్ళే పరిస్థితి లేదు. చాలా గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి, చాలా మంచిగా చూస్తున్నాడు ఆ యజమాని కూడా. అయితే ఎలాగైనా సరే తన బయటికి పంపించాలనుకున్నాడు దేవుడు. సాతాను ఎవరిలో ప్రవేశించాడట? ఎవరిలండి? వాళ్ళ భార్యలో ప్రవేశించాడట. చాలా రూపవంతుడు, సుందరుడు అని రాయబడ్డ యోసేపు గురించి. చాలా అందమైన యవనస్తుడు, చాలా మంచివాడు. అతన్ని చూడగానే తన భార్య మనసు పాడేసుకుంది ఆ కుర్రోడి మీద. ఒకరోజు ఆ కుర్రోడిని అడుగుతుంది, అబ్బాయి ఇదిగో నాతోటి పాపం చేయమని అడిగింది. ఆయన ఒకటే చెప్పాడు, అమ్మా ఇది తప్పు. ఇంటి అంతటిని యజమానుడు నన్ను నమ్మి ఇల్లులో సమస్తాన్ని నాకు అప్పగించాడు నిన్ను తప్పించి. దయచేసి ఆ మనసు మంచిది కాదు, నేను అట్టువాడిని కాదు, దయచేసి ఆ పని నేను చేయలేను అన్నాడట. ఆ పని నేను చేయలేను, ఆ పాపాన్ని నేను కట్టుకోలేను, దేవునికి వ్యతిరేకంగా నేను జీవించలేను, దయచేసి ఆ మాట ఇంకెప్పుడు నాతో పలకొద్దని అన్నాడట. ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎప్పుడు అవకాశం దొరుకుతుందని గోడ మీద పిల్లల్లాగా చూసే పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. కానీ అవకాశం వచ్చిన యోసేపు తన జీవితంలో తన పరిశుద్ధతను ఏం చేసుకున్నాడో తెలుసా? కాపాడుకున్నాడు, కానీ అతడు తప్పును చేయలేదు. అయితే
ఆమె రోజు రోజుకి ఎలాగైనా సరే ఇతనితో పాపం చేయాలని ఒక ఆలోచన కలిగి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అనుకోకుండా ఒక రోజు ఎవరు లేరు, ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, తన పనులు చేసుకున్నాడు. ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్ళింది, తలుపేసి అతనితో నాతో మరి సైనించమని చెప్పి అడిగింది. కాదనుకున్నాడు. నేను దయచేసి ఆ పని చేయలేనని ఇంట్లో నుంచి బయటికి పారిపోయాడు. పారిపోతున్న సమయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి కండువ ఒక టవలు ఏం చేసింది తెలుసా, ఆమె చేత పట్టుకుని ఒక్కసారిగా ప్లేటు మార్చేసింది. యవనస్తుడు బయటికి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా ఇంట్లో గొల్లుమని ఆడటం మొదలెట్టింది. ఏం జరిగిందా, ఏముందా, ఇదిగో ఐగుప్తీని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇంట్లో పడేశాడు. ఆడు ఎంత పని చేశాడో చూసారా, నన్ను పరాభం చేయాలని చూశాడు. నేను ఒప్పుకోకపోవటం వల్ల ఇల్లు ఇడిచిపెట్టి ఏమైపోడు తెలుసా, పారిపోడు అన్నది. ఒక్కసారిగా ప్లేట్ మార్చింది. వెంటనే పోతీఫరు నమ్మేశాడు. అతన్ని పట్టుకున్నారు, తీసుకెళ్ళి అక్కడ ఏం చేయాలి తెలుసా, కేసు పెట్టి జైల్లో పడేశారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడం, చెరలో వేయబడ్డాడు. చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ చెరల అధికారంట ఆ చెరలో ఉన్న జైల్లో ఉన్న వాళ్ళందరికీ నాయకుడిగా చేసాడట. ఇప్పుడు చెరలో ఉన్న వాళ్ళందరికీ నాయకుడు ఎవరో తెలుసా, యోసేపు నాయకుడు అయిపోవడం. ఆ చెరలో ఉన్న వాళ్ళందరూ యోసేపు ఏం చెప్తుంది అంటున్నారు, చాలా బాగా ఉంది అక్కడ కూడా. అయితే అక్కడి నుంచి కూడా ఏమైపోవాలి తెలుసా, బయటికి వెళ్ళాలంటే దేవుని ప్రణాళిక ఏమవ్వాలి, యోసేపు జీవితంలో నెరవేరాలి. అందులో ఆల్రెడీ రాజుగారి దగ్గర గిన్నెందించేవాడు, రాజుగారి దగ్గర ఉద్యోగం చేసేవాడు, ఇద్దరు కలిసి ఎక్కడికి వచ్చారు తెలుసా, జైలుకి వచ్చారు. ఎందుకని, వీళ్ళు తప్పు చేశారు రాజుగారి విషయంలో. కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఎక్కడ అడేహారు తెలుసా, జైలు అడేహారు. వీళ్ళిద్దరు రోజుని కలకన్నారంట. కలకంటే ఇదిగో ఆ కలభావం యోసేపు దగ్గరకు వచ్చి పెట్టి వాళ్ళిద్దరికి చెప్పాడట, ఒరే బాబు నీ ఉద్యోగం నీకు మళ్ళీ వస్తుంది, ఇదిగో నిన్ను మాత్రం ఉరి తీసేస్తారు అని చెప్పాడట. అందులో అక్కడికి ఏమడ్డది, ఉరిశిక్ష పడ్డది. ఒకడికి మళ్ళీ నీ ఉద్యోగం తిరిగి వస్తుంది అని చెప్పాడు. ఇది కళ, మీకు వచ్చిన కళ బాబు మీదనే వాళ్ళకి చెప్పాడు. అయితే మీరు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేయారంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆడోమో ఉరి తీయబడ్డాడు, వీడి ఉద్యోగం మళ్ళీ తిరిగి ఇడికి వచ్చేసింది. కానీ వాడు మర్చిపోయాడట, యోసేపు సంగతి మర్చిపోయాడు. ఆ దేశంలో రాజుగారికి కళ వచ్చిందట. రాజుగారికి ఏమొచ్చింది, కళ వచ్చిందట. మీరు 37 అధ్యాయం కానీ అలా చూసుకుంటా వస్తే నేను చెప్పేది అంతా ఉంటుంది, చదివితే టైం సరిపోదని నేనే చెప్తున్నాను, చూసుకోండి. వెంటనే ఏం జరిగింది తెలుసా, రాజుగారికి కళ వచ్చిందట. ఏంటి కళ, ఆ దేశంలో ఒక సముద్రంలో నుంచి 7 బలమైనటువంటి ఎద్దులు పైకి ఎక్కువ వస్తున్నాయట. 7 బలహీనమైన ఎడ్లు సముద్రంలోకి దిగుతున్నాయట. ఇవి ఒక్కసారిగా బలహీనమైనటువంటి బక్కి చిక్కిపోయిన ఎడ్లు, గాలి అయితే పడిపోతే చచ్చిపోతాయి అనుకున్న ఎడ్లు ఏం చేసాయంటే తెలుసా, ఈ బలమైన ఎడ్లను ఒక్కో ఎద్దుని మింగేసిందట. దేంట, బక్క చిక్కిపోయి ఉన్నటువంటి ఎద్దులు బలమైనటువంటి ఎద్దుల్ని ఇలా మింగేసేయండి అని అనుకున్నాడు. ఏంటో కళ అర్థం అవ్వలేదు. రెండో రోజు మరో కళ వచ్చిందట. ఏంటో కళ తెలుసా, ఎన్నులో ఇంత ఎన్నుండే ఇంత పెద్ద ఎన్ని వేసిందట. ఇలా వాలిపోయిందంట. 7 పెద్ద ఎన్నులు 7 నాంపంట ఎన్నులు ఉంటాయి కదా, పేలెన్నులు అంటారు, అలాంటి పేలెన్నులంట బలమైనటువంటి ఎన్నులంట పేలెన్నుల్ని మింగేసేయట. ఇదేంట, ఈ ఎన్నుల్ని బలహీనమైన పేలెన్నుల్ని మింగేసే, బలమైనటువంటి ఎన్నులు మింగేయట. ఇది కళ వచ్చింది. ఈ కళభావం చెప్పమని ఆ దేశంలో పెద్దలందరినీ పిలిపించాడట. ఆ సిద్ధాంతులు వచ్చారు, జ్యోతిష్కులు వచ్చారు, అన్ని రకాల వారు వచ్చారు. ఎవ్వరు ఆ కళభావం ఏంటో చెప్పలేకపోయారట. కాబట్టి వీళ్ళందరినీ చాలా భయంకరంగా హింసించాలనుకున్నాడంట రాజు. ఈ టైంలో గబుక్కుని గుర్తొచ్చిందంట, అయ్య బాబు జైల్లో ఉన్నామయ్యా, జైల్లో ఉన్నప్పుడు ఇదిగో మాకు కళ వచ్చింది, ఉద్యోగం మళ్ళీ నీకు వస్తుందని. అలాగే నాకు ఉద్యోగం వచ్చింది, ఆయన ఉరి తీశారండి. ఈ కళభావం మాకు ఎవరు చెప్పారు తెలుసా, పలానా జైల్లో ఉన్నాడు ఆయన చెప్పాడు అన్నట. ఇప్పుడు రాజుగారు వెంటనే ఈ కళభావం తెలుసుకోవడానికి జైల్లో ఉన్నటువంటి యోసేపును బయటికి తీసుకొచ్చాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యోసేపును బయటికి తీసుకొచ్చి శుభ్రంగా గడ్డంగిని సవరం చేయించి చక్కన మంచి బట్టలేసి అంతఃపురానికి తీసుకెళ్లారు. ఏంటి సంగతి, అయ్యా ఇదిగో నాకు కళ వచ్చింది, ఈ కళభావం చెప్పాల. ఏంటి కళ, బలహీనమైనటువంటి బక్కి చిక్కిపోయిన ఎడ్లు బలమైన ఎడ్లు మింగేశాయి, బలహీనమైనటువంటి ఎన్నుల్ని
బలమైన నీళ్ళు మింగేశాయి. అసలు ఏంటి సంగతే, ఈ కథ వచ్చింది ఏంటి, 7 అని విషయాన్ని చెప్పాడట. ఈ కలభావం అంతా, అయ్యా నేను చెప్తాను, ఈరోజు నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి ఆ రాత్రి అంతా ప్రభు సందులో ప్రార్థన చేసి ఉదయమే వచ్చి ఆ కలభావం చెప్పాడు. అయ్యా మీకు వచ్చిన కలభావం ఏంటి తెలుసా, 7 బలహీనమైనటువంటి పేలనీళ్ళు అంటే 7 సంవత్సరాలు మన దేశంలో పంట పండదు, 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండుతుంది. అయితే 7 సంవత్సరాలు పండిన పంట మీరు ఎక్కడ అమ్ము చేయకుండా ఎక్కడ పంటను అక్కడే 7 సంవత్సరాలకు సరిపడా ఏం చేసుకోవాలి తెలుసా, సమకూర్చాలని చెప్పి కలభావాన్ని చెప్పాడట. ఏ ఊరిలో పంట ఆ ఊరిలోనే ఏం చేయాలి తెలుసా, కొట్లు కట్టి ఆ పంటను సమకూర్చుకోవాలి మీరు. అలాగైతేనే 7 సంవత్సరాల కరువు లేకుండా మీరు మీ దేశ ప్రజలందరూ రక్షించబడతారని ఆ కలభావాన్ని యోసేపు రాజుకి తెలియజేసాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే మా దేశంలో ఇంత తెలివైనడు ఇప్పుడు వరకు ఎవరు లేడరా బాబు, కాబట్టి ఎవడో వద్దు, దీని అంతటి మీదకి నువ్వే అధికారిగా ఉండాలని చెప్పి తన ఉంగరాన్ని తీసి అతనికి ఉంగరాన్ని పెట్టి దాని మీద రాష్ట్రపతిగా ఆ దేశానికి ప్రధానమంత్రిగా యోసేపును దేవుడు మరి రాజుగారు అక్కడ ఆయన చేసి 7 సంవత్సరాల పంటను సమకూర్చి ఆ పంటను కూడగట్టే అధికారం బాధ్యత అంత ఎవరికి ఇచ్చాడు తెలుసా, యోసేపుకి ఇచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ పట్టణాలన్నీ ప్రజలందరికీ ఏమొచ్చింది తెలుసా, కరువు వచ్చేసింది. కరువు వచ్చేస్తే సమృద్ధైన ధాన్యం ఎక్కడం తెలుసా, ఐగుప్తులు ఉంది. ఈ ఐగుప్తులు ఉన్నటువంటి ధాన్యం కొనుక్కోవడానికి ఇప్పుడు ఊర్లో నుంచి పట్టణాల నుంచి ప్రజలందరూ ఎక్కడికి వస్తున్నారు తెలుసా, ఐగుప్తుకు వస్తున్నారు. యాకోబు ఒక రోజునే వాళ్ళ కొడుకులు అందరినీ కేకేసూరే కరువు వచ్చేసింది, ఆహారం లేదు, మనం ఎక్కడ బాధపడం, మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి మీరు ఆహారం కొనుక్కి రండని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి పంపాడట. అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆహారం మీద అధికారిగా ఉన్నవాడు ఎవరంటే వాళ్ళ తమ్ముడే, కానీ ఆ సంగతి వీళ్ళకే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారికి ఏం చేశారు తెలుసా, వీళ్ళు సాష్టాంగపడి నమస్కారం చేశారు. అలాగా పనులు ఒక పని నిలబడితే మిగిలిన పనులు నమస్కారం చేసినటువంటి కార్యం అక్కడ ఆయన జీవితంలో దేవుడు నెరవేర్చాడు. తర్వాత కొద్ది కాలం అయిపోయిన తర్వాత యోసేపును ప్రేమించేటువంటి రాజు ఆ దేశాన్ని ఏలటాకు వచ్చాడు. అతడు యోసేపు మీద ఉన్న ప్రేమ అభిమానాలతో అన్నాడు, ఎంతకాలం మీ అన్నగారులకి ఇక్కడి నుంచి అన్నం అయి పంపుతాం, మరి ఆహార పదార్థాలు పంపుతాం, ఎందుకు వచ్చింది, నువ్వు వెళ్ళిపోయి మీ తండ్రి గారిని మీ తల్లిని వాళ్ళందరిని ఇక్కడ తీసి తెచ్చుకో అని చెప్పేసి మీ దేశంలో ఏ ప్రాంతం కావాలితే ఆ ప్రాంతం మీకు ఇచ్చేస్తాను, అక్కడ వాళ్ళ నివాసం ఉండొచ్చు అని చెప్తే యోసేపు మీద ఉన్న ప్రేమ ఆప్యాయతలను బట్టి రాజు చెప్పిన మాటను బట్టి యోసేపు గుర్రాలు రథాలు పంపి తన అన్నగారుల్ని తల్లిని తండ్రి వారి కుటుంబీకులందరినంట ఎక్కడ తీసి తెచ్చుకున్నాడు తెలుసా, ఐగుప్తుకి తీసి తెచ్చుకున్నాడు. ఇప్పుడు తండ్రి తల్లి అన్నదమ్ములందరూ ఏకమై ఆ అధికారికి ఏం చేశారంట, నమస్కారం చేశారు. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ కూడా నాకేం చేస్తున్నాయన్నాడు, నమస్కారం చేస్తున్నాయి అన్నది ఇలాగ రుజువు చేయబడ్డది. ఆలోచన చేయండి, మాట ఇచ్చి దేవుడు ఎక్కడైనా తప్పగలడా? యోసేపు జీవితంలో అది నెరవేర్చాడు. యోసేపును అధికారిగా దేవుడు చేశాడు. అమ్మబడ్డవాడు, అమ్మేయబడ్డవాడు, వెలివేయబడ్డవాడు, అందరూ అసూయపడ్డటువంటి వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. అంతేకాదు దేవుడు తనకు ఏదైతే చూపించాడో ఆ వాగ్దానం ఆ దర్శనం దేవుడు యోసేపు జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా, నెరవేర్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇట్టి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవునికి మనం ఏం చెల్లించాలి తెలుసా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగ వెళ్ళారండి ఐగుప్తుకి ఎలాగెళ్ళారు, యోసేపును బట్టి అన్నగారులు తండ్రి తల్లి నుంచి 70 మంది అక్కడికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత గోషోన్ అనేటువంటి ప్రాంతంలో వీళ్ళకి అవకాశం ఇచ్చాడు. అక్కడ గుడారాలు వేసుకున్నారు, మందలు గొర్రెలు మేకలు అన్నిటికీ అక్కడ డేరాలు వేసుకున్నారు, చక్కగా అక్కడ ఉన్నారు. కానీ ఏమైపోరు తెలుసా, అక్కడికి వెళ్ళిన తర్వాత సంతానం విస్తరించబడ్డది, గొర్రె మందలు విస్తరించబడ్డాయి, లెక్కించలేనటువంటి సంపద ఆ ప్రాంతంలో దేవుడు వాళ్ళని ఆశీర్వాదకరంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. అయితే యోసేపు ఉన్నటువంటి రాజుగారంట సడన్గా చనిపోయారు ఫరో. తర్వాత కొత్త ఫరో వచ్చాడు. ఆ దేశాన్ని ఏళ్ళేవాడు ఎవడొచ్చినా సరే వాడు ఎవడో తెలుసా, ఫరో అనే పేరు ఆడికి ఎడతారు. కాబట్టి తర్వాత వచ్చినటువంటి ఫరో
వీళ్ళందరిని చూసి అయ్యి బాబోయ్, మన దేశంలో ఉన్న ప్రజల కంటే మనకున్నటువంటి సంపద కంటే వీళ్ళ సంపద ఎక్కువైపోయింది, వీళ్ళ ప్రజలు ఎక్కువైపోయారు. ఒకరోజు శత్రువుతో వీళ్ళు కనుక చేయగలిపారంటే మన దేశం వీళ్ళు సొంతం చేసుకుంటారని ఒక స్వార్థపూరితం ఆ రాజుకు వచ్చి ఏం చేయాడు తెలుసా? పనికి ఆహార పథకం పెట్టాడు. పని చేస్తేనే ఆహారం, మీరు ఊరికే మిమ్మల్ని మీకేమి పెట్టం, మీరు పని చేయాలని చెప్పి బానిసత్వాన్ని వాళ్ళ మీద మోపాడు. అయితే అక్కడి నుంచి ఆ బానిసత్వం ఎలాంటి బానిసత్వమో తెలుసా? పని చేయాలి. ఉదయం మట్టి నానబెట్టాలా, ఉదయం మట్టి నానబెట్టి మధ్యాహ్నానికి పిసికి దాన్ని ఇటుక తీసి ఆ సాయంకాలానికి ఇన్ని ఇటుకలని కాల్చి ఆ సాయంకాలానికి ఇటుకలు లెక్క అప్పగించాలి. అలాగైతేనే భోజనం చేయగలరు. ఎవరైనా మీరు మట్టి ఏం చేస్తారు? ముందు రోజు నానబెట్టి శుభ్రంగా తొక్కు వండించి మల్లాడ పొద్దుట ఇటుక తీసి ఆ కళ్ళం మీద ఒక వారం రోజులు వండించిన తర్వాత ఆరిన తర్వాత అప్పుడు వాటిని మళ్ళీ గీసి వాటిని ఆమకు చేర్చి అంటిస్తారు. అంత పని అది. కానీ పొద్దుట తీసి పొద్దుట మట్టి నానబెట్టి పొద్దుటే మళ్ళా దాన్ని ఇటుక తీసి సాయంత్రానికి ఇటుకలు అప్పగించగలమా? అలాగ అప్పగించలేదనుకోండి వాడికి ఆహారం లేదు, ఆ రోజు పొత్తే, వాడికి కొరడా దెబ్బలు. అలాగా హింసను ఉందారు. ఆ శ్రమ నుంచి విడిపించమని ఏం చేశాడు తెలుసా? దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పటికి ఐగుప్తు దేశంలో నుంచి మోషే మిద్యాన్ అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ మిద్యాన్ అరణ్యంలో ఉంటాడు. మోషే దగ్గరికి దేవుడు వెళ్ళి, ఇదిగో ప్రజలు ఏడుస్తున్నారు, వాళ్ళు మొరపెట్టారు, నేను విన్నాను, కాబట్టి వాళ్ళు నడిపించడానికి వస్తున్నాను, దయచేసి నువ్వు రా అని చెప్పి మోషేను ఐగుప్తుకి తీసుకొచ్చి ఇక్కడ మా ఐగుప్తులు ఉంటుండే అహరోనును దేవుని సేవకుడిగా యాజకుడిగా దేవుడు సిద్ధపరిచి ఇద్దరిని ఫరో దగ్గరికి పంపించి ఫరో దగ్గర 10 అద్భుతాలు మోషే ద్వారా దేవుడు జరిగించి ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశం తీసుకురావటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది 105వ కీర్తనలో రాయబడేటువంటి సందర్భం. ఈ 106కి వచ్చేటప్పటికి దేవుడు అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశం బానిసత్వంలోంచి ఇడిపించుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏమయ్యారో తెలుసా? ఎర్ర సముద్రం అంటే సామాన్యమైంది కాదు. ఎర్ర సముద్రంను దేవుడు అంట 6 నెలలుగా చేశాడట. 6 నెలలుగా చేసిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలు చేసిన పని ఏంటి తెలుసా? 7వ వచనం మన 106వ కీర్తన, మీరు చదివినటువంటి 106వ కీర్తన 7వ వచనంలో చూస్తే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? చూడండి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహించిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకము తెచ్చుకొనక యుండిరి, సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఐగుప్తు దేశంలో నుంచి, చెరలో నుంచి, బానిసత్వంలో నుంచి వాళ్ళని విడిపించుకొస్తే ఐగుప్తు చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి మోసే అహరోనుల మీద దేవుని మీద తిరుగుబాటు చేశారట. ఎందుకు తిరుగుబాటు వచ్చింది? ప్రయాణం సాగకుండా అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం ఎదరుంది. వెనకాల చూస్తే ఐగుప్తు దేశాన్ని నుంచి ఫరో గుర్రాలు రథాలతోటి సైన్యం మళ్ళా తిరిగి వచ్చేసాడు. ఎందుకో తెలుసా? మాట వినకపోతే వీళ్ళని చంపేయమన్నాడు ఫరో. ఓ మాట వింటే వాళ్ళని తిరిగి మన దేశానికి తీసుకురా, మనకు పనిచేసే వాళ్ళు లేరు అని మళ్ళా తిరిగి ఇశ్రాయేల్ని పని చేయించకుండా తీసుకెళ్దాం అన్నట్టుగా సైన్యం గుర్రాలు రథాలతోటి ఎర్ర సముద్రం కాడికి వచ్చేటప్పటికి సైన్యం వచ్చేస్తుంది. చూడండి, వెనక్కి వెళ్దామంటే సైన్యం వస్తుంది, ఎదురుకి వెళ్దామంటే సముద్రం ఉంది. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ ఒక్కసారిగా ఎవరి మీద తిరుగుబాటు చేశారు తెలుసా? మోషే మీద తిరుగుబాటు చేశారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అలాగే 15వ అధ్యాయం 24వ వచనం చూస్తే, 16వ అధ్యాయము 7వ వచనంలో చూసిన, 16వ అధ్యాయం 11వ వచనంలో చూసిన ఏం రాయబడ్డా తెలుసా? తిరుగుబాటు చేశారు, సనుగుకున్నారు. ఇదిగో మోషే, ఐగుప్తు దేశంలో చచ్చిపోతే మమ్మల్ని పాతి పెట్టడానికి సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? వెంటనే తిరుగుబాటు మొదలైంది. అందరూ దేవుడు చేసిన మేలు మర్చిపోయి దేవుని మీద ఏమయ్యారు తెలుసా? తిరగబడ్డారు. వెంటనే దేవుడు కలగజేసుకుని, మోషే నువ్వు ఒక్కసారిగా నీ చేతులు ఉన్న కర్రను సముద్రం వైపు చూపన్నాడు. దేవుడు చెప్పినట్టుగా మోషే కర్ర చూపగానే సముద్రం అంట ఏమైంది తెలుసా? 6 నెలలు ఏర్పడ్డదట. ఇశ్రాయేల్ అందరూ అంట ఏమయ్యారు తెలుసా? ఆ సముద్రంలో
చక్కగా నడిచి వాళ్ళు వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మోషే అంటున్నాడు, ఎందుకు సనుగుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు మీరు ఇలాగ మాట్లాడుతున్నారో, నేడు దేవుడు చేయు రక్షణను మీరు కల్లారా చూడండి, ఊరక నిలిచుండండి అని చెప్పి వాళ్ళని గద్దించి ప్రార్థన చేయగానే ఎర్ర సముద్రం ఏమైపోయింది తెలుసా? ఆరణ్యాలు ఏర్పడ్డది. ఇశ్రాయేలు చక్కగా ఆరణ్యాలు నడిచి ఆవలకు వెళ్ళిపోయారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కానీ ఏమయ్యారు తెలుసా? ఐగుప్తీయులు గుర్రాలు రథాలతో సముద్రంలో నేట ములిగి ఏమయ్యారు తెలుసా? చనిపోయారు. ఇంత గొప్ప కార్యం కల్లారా చూశారట. తర్వాత ఏమైందో తెలుసా? 13వ వచనం చూస్తే, అయినను వారు ఆయన కార్యములను వెంటనే ఇప్పుడు జరిగింది కార్యం చూశారు కల్లారా. ఐగుప్తీయులందరినీ గుర్రాలు రథాలతో నీటి ముంచి చంపేశాడు. వీళ్ళకైతే ఆరణ్యాలు ఏర్పాటు చేశాడు. చక్కగా నడిచి వచ్చేసారు. దేవుని కార్యాన్ని కల్లారా చూశారంట. మళ్ళా వెంటనే ఏమైపోయారట? మర్చిపోయారట. వెంటనే మర్చిపోయారట. ఇంకా ఏం చేశారట? వారు వెంటనే మర్చిపోయారట. తర్వాత 17వ వచనం కాడికి వచ్చేటాడికి పై వచనం చూడరా, 16. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను మీదను ఏం పడ్డారట? అసూయ పడ్డారు. ఏమొచ్చేసింది? మళ్ళా ఎల్లో అసూయ వచ్చింది. ఎందుకని తెలుసా? మోషే నడమంటే నడవలసి వస్తుంది, కూర్చోమంటే కూర్చోవలసి వస్తుంది. వీళ్ళే నాయకుల, మనం నడిపించలేమా? ఏంటి పరిస్థితి, ఏంటి పెత్తనాలు ఏంటని వీళ్ళ మీద ఏం పడ్డారట? అసూయ పడ్డారట. దేవునికి కోపం వచ్చిందట. ఏమైంది తెలుసా? కోరహు, దాతాను, అబ్రాము అనేటువంటి 3 కుటుంబాలని దేవుడు భూమి నెరవిడిచి, తర్వాత చూడండి, భూమి నెరవిడిచి దాతాను మృంగివేసెను, అది అబ్రాము గుంపును కప్పివేసెను. మొత్తం అందరూ ఏం చేయబడ్డారో తెలుసా? భూమి నెరవిడిచి మింగివేయబడ్డారట. భూమి నెరవేర్చి మింగేసింది. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో 31వ వచనం చూస్తే మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 31వ వచనం. అందరూ ఏమైపోరు తెలుసా? భూమి నెరవేర్చి మింగేయగానే మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ఎవరు వీళ్ళందరూ? మోసే అహరోనుల మీద సనిగి ఏం తెచ్చుకున్నారు తెలుసా? మరణాన్ని తెచ్చుకున్నారు. తర్వాత మనం చూస్తే వీళ్ళ యొక్క జీవితాల్లో ఇంత జరిగినా కూడా ఏం చేశారంట? 22వ వచనం చూస్తే, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారట. ఎవరిని మర్చిపోయారు? రక్షకుడైన దేవుణ్ణి. ఆయన ఎవరంటే రక్షకుడు, రక్షించేవాడు. ఆపద నుండి, అపాయము నుండి, పాపము నుండి ఆయన రక్షించగలటువంటి సమర్థుడు దేవుడు. ఇంతగా వీళ్ళ జీవితాల్లో చేసిన కార్యాలన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు తెలుసా? మర్చిపోయారట. మర్చిపోయిందే కాకుండా వీళ్ళంట మా దేవుడు ఈ ఎద్దు బొమ్మను చేసుకుని, ఎద్దు బొమ్మను ఏం చేస్తాం మొదలెట్టారని తెలుసా? విగ్రహారాధన చేయటం ప్రారంభించారట. ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు, ఎద్దు విగ్రహాన్ని. ఆ విగ్రహం చుట్టూ నాట్యాలు చేస్తున్నారు, గంతులు వేస్తున్నారు, పండుగ చేస్తున్నారు. ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిందని చెప్పి ఉత్సవాలు చేస్తున్నారు. ఎవరు? దేవుని మహిమని ఏం చేశారంటే వాళ్ళు. చూడండి, ఇక్కడ రాయబడ్డది 19వ వచనంలో చూస్తే, ఓరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమును నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశముల ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి ఏం చేశారంట? మర్చిపోయారు. ఎవరిని పూజిస్తున్నారు? ఎద్దును పూజిస్తున్నారు. ఇదే మమ్మల్ని రక్షించింది, ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది, ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది, అవతలకు తీసుకొచ్చిందని ఎద్దు రూపమును చేసుకుని తన మహిమంతా దానికి చెల్లించడానికి పూనుకున్నారట. మరి దేవుడు ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఏం కలగజేసాడంటే తెలుసా? ఆయన కోపము రాజేశాడట. 23వ వచనం చూస్తే, అప్పుడు ఆయన
నేను వారు నశింపజేసేదను. అయితే ఆయన నశింపజేయకున్నట్లు ఆయన కోపం సల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏమయ్యాడంటే తెలుసా? ఇదిగో నా ప్రజలు తప్పు చేస్తున్నారు, నేను ఎంత చెప్పినా వినటలేదు, నాకు చెందవలసిన మహిమ ఒక ఎద్దు రూపానికి చెల్లిస్తున్నారు. ఓయ్ మోషే, వీళ్ళందరినీ నేను చంపేయబోతున్నాను, వీళ్ళందరినీ చంపేస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, నీలో నుండి సంతానమును విస్తరింపజేస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. మోషే ఒకసారి ఈ ప్రజలందరినీ చంపేస్తాను అన్నాడట. ఒకసారి వెంటనే మోషే అన్నాడు, మీరు సంఖ్యాకాండం 32:31 ఉంటుంది. మోషే ఏమన్నాడు తెలుసా? ఇదిగో ప్రభా, ఈ ప్రజలందరినీ నువ్వు రక్షించడానికి ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, అరణ్య మార్గంలో వీళ్ళందరూ తప్పు చేశారని నాశనం చేస్తే నీ మహిమ ఏమైపోద్ది? నువ్వు అవమానపరచబడతావు కదా అన్యజనుల మధ్యలో. గనుక నువ్వు అలాగే చేయాలని అనుకుంటే ముందు నీ గ్రంథములో నా పేరుని ఏం చేయాలి తెలుసా? నువ్వు తుడిచివేయి, ముందు నా పేరు తీసే, ముందు నన్ను చంపే, తర్వాత వీళ్ళందరినీ చేసుకున్నట్టుగా మోషే ఏం పడ్డాడట తెలుసా? దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యన మోషే అడ్డుపడ్డాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. వెంటనే దేవుడు కోపం సల్లార్చుకున్నాడు. ఇశ్రాయేలుని తెగులు చేత వాళ్ళని మొత్తాడు. తెగులు వచ్చేసింది. తెగులు చేత చాలామంది చచ్చిపోతున్నారు. ఈ తెగులు నివారించడానికి అవకాశం ఎవరికి ఏమీ తెలియట్లేదు. ఎందుకు వచ్చింది ఈ తెగులు అంటే ఇశ్రాయేలు పాపాలు చేశారని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అందులో ఒక యవనస్తుడు ఫినెహాష్, మనం చదివినటువంటి కీర్తనలో మనం చూస్తే ఫినెహాష్ అనేటువంటి యవనస్తుడు ఏం చేశాడు తెలుసా? 30వ వచనంలో చూస్తే ఫినెహాషు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయినంట. ఫినెహాషు ఏం చేశాడు తెలుసా? తెగులును చూచి ఆ తెగులు ఎందుకు వచ్చింది, తెగులు ఎలాగొచ్చింది, తెగులు చేత ప్రజలు ఎందుకు చచ్చిపోతున్నారు అని యవనస్తుడు అంటే ఫినెహాషు లేచి ఆలోచించగా జరుగుతుంది ఏంటో తెలుసా? ఇశ్రాయేలు మిద్యానీ స్త్రీలతో ఏం చేస్తున్నారో తెలుసా? పాపం చేస్తున్నారు. ఈ పాపం వల్ల, వ్యభిచారం వల్ల ఏమైంది తెలుసా? దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగిలి వాళ్ళలో ఏం పుట్టిందో తెలుసా? తెగులు పుట్టింది. ఈ తెగులు వల్ల ప్రజలు చనిపోతున్నారు. అయితే ఈ తెగులు ఎందుకు వచ్చింది అని అంటే ఇశ్రాయేలీలు మిద్యాను స్త్రీలతో ఏం చేస్తున్నారో తెలుసా? మోయాబు స్త్రీలతో పాపం చేస్తున్నారు. అందువల్ల ఈ తెగులను గ్రహించి ఫినెహాషు ఏం చేశాడు తెలుసా? సంఖ్యాకాండం 25:7వ వచనం మీరు చూస్తే అక్కడ ఏం చేశాడు తెలుసా? ఒక ఈటును తీసుకుని అతడు బయటకు వచ్చేటప్పటికి మోయాబు స్త్రీని తీసుకుని ఒక ఇశ్రాయేలీయుడు ఆమెతో ఏం చేస్తున్నాడు తెలుసా? పాపం చేస్తున్నాడు. వాళ్ళు పాపం చేస్తున్న ఇంట్లోనికి వెళ్ళాడు. వాళ్ళిద్దరు కడుపులో నుంచి దిగునట్లుగా ఒక ఈటుని ఏం చేశాడు తెలుసా? పొడిచి వాళ్ళిద్దరిని చంపాడు. ఆ విధంగా చేయటం వల్ల ఏం జరిగిందంటే తెగులు ఆగిపోయిందంట. దేవుని కోపం అక్కడ నిలిచినట్లుగా కనబడుతుంది. అంటే పాపం ఎప్పుడైతే ప్రజలు చేస్తున్నారో దేవుడు వాళ్ళని దేని చేత మొత్తాడు తెలుసా? తెగులు చేత మొత్తాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ వెళితే ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ ప్రజలు ఏం చేయలేకపోతున్నారు? దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు, దేవుణ్ణి గణపరచలేకపోతున్నారు. అయితే మనం ఏం చేయాలా? ఇట్టి గొప్ప కార్యాలు చేసిన దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి? ఒక్క 3 మాటలు త్వరగా 105వ కీర్తన మొదటి భాగంలో నేను మీకు చెప్పి త్వరగా ముగిస్తాను. చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ముందు మనం చేయవలసింది ఏంటి తెలుసా? మేలు చేయవాడు దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు దేవుడు, మాటిచ్చి తప్పనవాడు దేవుడు, ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నెరవేర్చేవాడు దేవుడు. కాబట్టి ఆయనకు మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. తర్వాత మనం చేయవలసింది ఏంటి తెలుసా? ఆయన నామమును ప్రకటన చేయాలి. ఏం చేయాలా? ప్రకటన చేయాలి. అంటే అనేకులకు ఇదిగో మా దేవుడు గొప్పోడు, ఆయన మాటిచ్చాడు తప్పడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు, ఇదిగో నా జీవితములు ఎలా చేశాడు, మా కుటుంబములు ఎలా చేశాడు, మా బిడ్డల జీవితాల్లో ఈ విధంగా మేలు చేశాడు అని మనం ఏదైతే అనుభవించామో ఆ మేలుల గురించి, దేవుని గురించి ఏం చేయాలంట? అనేకులకు మనము ప్రకటన చెయ్యాలట. రెండవది,
జనములలో ఆయన కార్యములను తెలియచేయాలి. ఇశ్రాయేలు అనేటువంటి ప్రజలు ఐగుప్తు దేశంలో మరి బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపించాడు, చెరలో నుంచి విడిపించుకొచ్చాడు, ఎర్ర సముద్రమును ఆరిన్నేలుగా చేశాడు. వాళ్ళు దాహానికి కావాలితే బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, మాంసం కావాలంటే పూరేలను రప్పించాడు. ఇలాగా చేదు మారా నీళ్ళను మరి చక్కని మృదురమైన నీళ్లుగా మార్చాడు. ఇలాగ దేవుడు చేస్తున్నటువంటి ఆశ్చర్యమైన కార్యాలనంట జనాల్లో మనం ఏం చేయాలి తెలుసా? తెలియచేయాలట. 4వది, ఆయన గురించి పాడండి, ఆయనను కీర్తించాడు. ఆయన గురించి ఏం చేయాలంట? పాడాల. ఆయనను ఏం చేయాలంట? కీర్తించాలట. చివరిగా మనం చూస్తే ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయాలి. మనం ఇద్దరు కూర్చుంటే, ముగ్గురు కూర్చున్నా దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన చేసిన కార్యాలేంటో వీటి గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలట. ఈ క్రైస్తవుడిగా, ప్రభుని ఎరిగిన బిడ్డగా మనం సంభాషణ ఏమై ఉండాలంట తెలుసా? ఆయన గురించిన సంభాషణ అయి ఉండాలట. దేవుని ఎరిగిన ప్రజలు అయ్యుండి ఒక దిక్కున కూర్చుని ఒక్క మాట కూడా దేవుని గురించి మాట్లాడుకోరు. వాళ్ళ దగ్గర ఎవరైతే లేరో వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఆవిడకి తెలిసిన తర్వాత కొంకుడిగాలు తెచ్చి నానబెట్టి చక్కగా తానం చేపిస్తుంది. దాన్ని అలాగైనా ఇష్టపడతారు, కానీ సంభాషణలో ఏమి రాదు తెలుసా? మార్పు రాదు. కనుక ఏం చేయాలి? మనం నలుగురు కూర్చున్నా కాడ దేవుడు ఎంత గొప్పడో, ఆయన కార్యాలు ఎలాంటివో, ఆయన ఆశ్చర్య కార్యాల గురించి ఏం చేయాలంట? సంభాషణ చేయాలట. ఎందుకో తెలుసా? మన సంభాషణ ఎలాగ ఉండాలంట? కొలస్సీలు రాసిన పత్రిక 4:6. కొలస్సీలు రాసిన పత్రిక 4:6. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలముగాను కృపాతిశయముగాను ఉండనీయుడే. ఎల్లప్పుడూ మన సంభాషణ ఎలా ఉండాలి తెలుసా? ఉప్పు వేసినట్టు ఉండాలట. అన్నీ చూడు నన్నే చూడు అందంట ఉప్పు. అంటే అన్నీ వేసుకుని ఉప్పు వేసుకోకపోతే రుచి ఉంటుందా ఏమండి? ఉప్పు లేని కూర ఒప్పద రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు అన్నారు. అంటే ఉప్పు లేని కూర ఎంత అన్నీ వేసేసిన తర్వాత ఉప్పు వేసుకోకుండా మనం బిర్యానీ చేసుకున్నా, కొబ్బరాన్ని వండుకున్నా, కూర వండుకున్నా ఏం పట్టలేం. బాబాయ్ చప్పుడురా బాబు ఇది అంటాం మనం. ఒకసారిగా రుచి అంతా కూడా మారిపోద్ది. ఓకే, మన సంభాషణ ఎలాగ ఉండాలట? ఉప్పు వేసినట్టు. అంటే ఉప్పు వేయగానే ఏమొస్తుంది? ఆ కూరకైనా ఆహారానికైనా ఏమొస్తుంది? రుచి వస్తుంది. అలాగే మనం కూర్చుని ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, ఒక కష్టంలో ఉన్నవాడితో మాట్లాడుతున్నాం అనుకోండి, మన మాట వాడికి ఏమి ఇవ్వాలో తెలుసా? ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉండాలా. శ్రమలో ఉన్నవాడితో మాట్లాడుతుంటే ఆ శ్రమ నుంచి ఇప్పుడే విడుదల పొందానన్నట్టుగా వాడు ధైర్యం పొందాలా. మన మాటలు ఎలాగ ఉండాలి తెలుసా? రుచికరమైనదిగా ఉండాలి. కానీ మన మాటలు ఎలాగ ఉంటాయని తెలుసా? కత్తాకలు లేకుండా మన మాటలే చేతే నరికేసే పదునైన మాటలుగా ఉంటాయట. పదునైన మాటలు అంట. కాబట్టి అలాంటి మాటలు మనం మాట్లాడేవారుగా ఉండకూడదు. కానీ మన మాట ఎలా ఉండాలని తెలుసా? రుచికరమైనదిగాను, మన సంభాషణ దేవునికి మహిమ తెచ్చేదిగాను ఉండాలట. చివరిగా మనం చూస్తే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. మన దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? పరిశుద్ధుడు. ఎలాగ పరిశుద్ధుడు? నేను పరిశుద్ధుడను, మీరు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు అని చెప్పిన వాడు యేసయ్య. ఎవరైనా ఈ లోకంలో దేవుళ్ళని పిలవబడేవారు చాలామంది ఉన్నారు, కానీ నేను పరిశుద్ధుడను అని చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే లేడు. అందరిలో అన్ని లోపాలు ఉన్నాయి. లోపం లేనివాడు, అపరిశుద్ధత లేనివాడు, పాపముకు చోటు లేనివాడు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. కాబట్టి ఆయన నామమును బట్టి మనం ఏం చేయాలంట? అతిశయించాలి. యెహోవాను వెదుకు వారి హృదయమందు సంతోషిస్తారు. యెహోవాను వెదుకుడే, ఆయన బలమును వెదుకుడే, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుండే. దేవునికి స్తోత్రం.
కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆయనను వెతకాల. ఆయన ఎవరు అని అంటే వెతికితే దొరికేవాడట, వెతికితే దొరికేవాడట, పిలిస్తే పలికేవాడట. సామెతల 8వ అధ్యాయం 17వ వచనం చూస్తే, 8వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు. ఎవరైతే జాగ్రత్తగా వెతుకుతారో వారికి ఆయన దొరికే దేవుడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. జాగ్రత్తగా వెతికితే ఆయన ఏమవుతాడట? దొరుకుతాడట. ఆయన వెతికితే దొరికేవాడు, అడిగితే ఇచ్చేవాడు, పిలిస్తే పలికేవాడు. ఆయనను వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయనను నిత్యము వెతుకుతూనే ఉండండి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి వెతకాల. ఎప్పుడు వెతికేవాడు? భక్తుడు అంటే దావీదు ఆయన్ని 63వ కీర్తన 1వ వచనం, దేవా నా దేవుడవు నీవే, ఏకువనే నేను నిన్ను వెతుకుతాను, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు ఏం చేస్తున్నాను తెలుసా? కనిపెట్టుచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎప్పుడు ఎదుగుతున్నాడట? ఏకువనే, ఇంకా తెల్లారకుండగానే నీ బలమును నీ ప్రభావమును నేను వెతుకుచున్నాను, నీ పరిశుద్ధాలయమందు ఆశతో నీ తట్టు ఏం చేస్తున్నాను తెలుసా? కనిపెడుతున్నాను. వెతకాల. వెతికితే దేవుడు దొరికేవాడు, వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. ఆయన దొరికాడంటే సర్వ సంపదలు. కొలస్సీలు రాసిన పత్రికలో ఉంది 3వ అధ్యాయం అనుకుంటాను 2వ వచనంలోను ఏముందో తెలుసా? సర్వ సంపదలంట దేవుని దగ్గర ఏమన్నాయో తెలుసా? గుప్తములై ఉన్నాయట. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీకు ఏది కావాలో అన్నీ ఆయన ఇవ్వగల దేవుడు. కాబట్టి ఆయనను వెతికి మనం పట్టుకోగలిగితే సమృద్ధి చేత మనం నింపబడతామంట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒక పేదోడు, నిరుపేద వ్యక్తి ఒకరోజు అంతఃపురానికి వెళ్ళి రాజుగారి దగ్గర ఒక విన్నవించుకున్నాడట. అయ్యా, నాకు మీరు వెండి ఇవ్వాలా, బంగారం ఇవ్వాలా, ఆస్తి ఇవ్వాలా, అంతస్తు ఇవ్వాలా, నేను చాలా పేదోడు, నన్ను ఏం అడగలేదంట. కానీ మరి ఎందుకు వచ్చావు అబ్బా, ఏం కావాలి నీకంటే ఏం వద్దయ్యా, మీరు ఒక రోజు మా ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేసి వెళ్ళండి చాలు అన్నాడట. ఏం కోరాడు? రాజుగారిని ఏం చేయమన్నాడు? మా ఇంటికి వచ్చి అయ్యా కొంచెం భోజనం చేసి వెళ్ళండి, నాకు ఎప్పటి నుంచో ఆశ రాజుగారికి ఏం పెట్టాలా, భోజనం పెట్టాలని అన్నాడట. రాజుగారు ఎప్పుడైతే విందుకు పిలిచాడో తప్పకుండా వస్తానని చెప్పేశాడట. తప్పకుండా వస్తాను, కింద మా మంత్రి గారు ఉంటాడు, ఆడికి వెళ్ళి ఓ రోజు డేటు రాయించేసుకో, ఆ రోజు నేను తప్పకుండా మీ ఇంటికి వస్తానని మాట ఇచ్చాడట. రాజుగారు ఏమిచ్చాడో? మాట ఇచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత మంత్రిని కలిశాడు. ఏంటయ్యా నీ కోరిక అంటే, ఇలా రాజుగారిని మా ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించానండి, వస్తానన్నారు, మీరు డేట్ ఇమ్మన్నారు, అయితే పలానా రోజు అని ఆయన కూడా రాసేసుకున్నాడు. బాగానుంది. మరి ఇంతకీ రాజుగారు పలానా ఇంటికి భోజనానికి వస్తానన్నారు, ఇంతకాడు ఇల్లు ఎక్కడ, ఆడు ఊరు ఎక్కడ, ఆడు దేవురు, ముందు ఆడన్నీ తెలుసుకోండిరా బాబు, నేను మాట ఇచ్చాను వస్తానని చెప్పి అన్నాడంటే రాజుగారు. వెంటనే బంట్రోతులు వెళ్ళారట, ఆ ఊరు వెళ్ళారు. ఆ ఊర్లో అంతా అడిగితే ఊర్లో ఎవడు లేడు, ఊర్లో లేడాడు. ఎక్కడున్నాడో తెలుసా? ఊరు చివర ఒక పొంతలో చిన్న తాటాకు గుడిసె అంటాడుది. ఇప్పుడు రాజుగారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి భోజనానికి? ఆ తాటాకు గుడిసెలోకి వెళ్ళాలా. రోడ్డు కూడా లేదట. అయ్యా మిమ్మల్ని భోజనానికి పిలిచినాడు, ఊరు చివర ఒక పొంతలో చిన్న గుడిసె వేసుకున్నాడయ్యా, మరి మీరు ఏమో మాట ఇచ్చారు భోజనానికి వస్తానని, మరి ఏం చేద్దామంటారు? రోడ్డు కూడా ఆడింటికి లేదు, రోడ్డు లేదు వాళ్ళింటికి. నేనేం చేయాలి? మరి భోజనానికి వస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి తప్పకుండా నేను భోజనానికి వెళ్ళాలి వాళ్ళింటికి. వెంటనే రోడ్డు శాఖ మంత్రి గారిని పిలిచాడట. రబ్బాయ్ అర్జెంటుగా ఊళ్ళో నుంచి ఆడింటికి ఏం చేయాలా? ముందు రోడ్డు వేయించానడట. అర్జెంటుగా ఆగమేఘాల మీద ఏమేశారు తెలుసా? రోడ్డు వేశారు. భవనాల శాఖ మంత్రిని పిలిచాడంట రాజుగారు. మరి రాజుగారు భోజనం చేసే తగ్గట్టుగా ఇల్లు ఉండాలా, కానీ ఆ ఇల్లు ఏంటంటే తాటాకు ఇల్లు అంట, గుడుసుకుంటా, అది అర్జెంటుగా తీసేసి అక్కడ రాజ్య భవనాన్ని నిర్మించమన్నాడట.
భవనాల శాఖ మంత్రి వెళ్ళి వెంటనే పని వాళ్ళని సిద్ధపరిచి ఏం సిద్ధపరిచాడు తెలుసా? రాజు భవనాన్ని సిద్ధపాటు చేశాడు. రాజుగారు ఇల్లు కట్టేశారు అక్కడ, రాజు భవనం. ఆగమాగాల మీద ఒక మంచి బిల్డింగ్ కట్టబడ్డది. మరి రాజుగారు భోజనం చేయడానికి చక్కగా డైనింగ్ టేబుల్ ఉండాలా, రాజుగారు రెస్ట్ తీసుకోవడానికి మంచి రాజుగారు ఉండేటువంటి మంచాలు, రాజుగారి ఇంట్లో ఉండే సామాన్లు అన్నీ కూడా ఆ భవనాల శాఖ మంత్రి ఆ ఇంటి నిండా అన్నీ సమకూర్చాడట. ఓకే, బాగానుంది, ఇల్లు అయిపోయింది, రెడీ. మరి రాజుగారు భోజనం చేసి రెస్ట్ తీసుకుంటారు కాబట్టి విశ్రాంతిశాల తోట కావాలా. దానికి పక్కనే ఒక స్థలం ఉంటే ఎకరం భూమి కొని అక్కడ రాజుగారు భోజనం చేసేసిన తర్వాత మధ్యాహ్నం మాటలు చక్కగా తోటలో గడపడానికి ఆ ఎకరం తోటను చేను కప్పెట్టి అక్కడ ఏం చేశారు తెలుసా? తోటను సిద్ధపరిచేశారట. చూసారా, చిన్న మాట కోరుకున్నాడు. ఏం కావాలన్నాడు? రాజుగారు మా ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేయండి అయ్యా, నేను ఎప్పటి నుంచి ఆశపడుతున్నాను రాజుగారికి భోజనం పెట్టాలన్నాడు. చూసారా ఆ భోజనం వెనకాల ఎంత మర్మం ఉందో. రాజుగారు మరి రాజు అయి ఉండి పురుగుడుసులోకి భోజనానికి వెళ్తాడా? రాజు అయి ఉండి మట్టి రోడ్డు నడిచి వెళ్తాడా? చూసి ఎంత హోదా వచ్చిందో. ఒక్కసారిగా ఆ ఊరిలో ఎవడికి లేని ఘనత ఎవడికి దొరికింది తెలుసా? అందరు తెలివి తక్కువడు, తెంగరోడు, ఎక్కడో పొంతలు ఉంటున్నాడు ఎదవ అనుకునే వాళ్ళం. కానీ అవి మన ఊరోళ్ళు ఉన్న పెద్దోళ్ళు అందరికంటే ఈడంత తెలివైనడు ఎవడో లేడు అనుకున్నారంట తర్వాత అందరు కూడా. ఎందుకో తెలుసా? రూపాయి ఖర్చు లేకుండా రాజుగారి చేత రోడ్డు వేయించుకున్నాడు, రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టించుకున్నాడు, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో మంచాలు, బీరువాలు, సోఫా సెట్లు అన్నీ కూడా సిద్ధపరచుకున్నాడు. రూపాయి ఖర్చు లేకుండా ఎకరం భూము వీడి కొరకు ఏం చేయబడ్డది? ఒక తోట కూడా ఏర్పాటు చేయబడ్డది. ఎంత తెలివనుడో చూసారా అని అందరూ ఆయన్ని మెచ్చుకున్నారట. నిజమే కదా? ఎవరిని పట్టుకున్నాడో? డైరెక్ట్ రాజుగారిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించుకున్నాడు. ఈ ఉదయకాలపు వేళ మనం వెతికి పట్టుకోవాల్సింది ఎవరన్నా తెలుసా? ఏది వెతకాల? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. దావీదు తెల్లవారకుండగానే ఏకువజామునే వెతుకుతున్నాడు. ఎవరినో తెలుసా? దేవా, నా దేవుడవు నీవే, ఏకువనే నేను నిన్ను వెతికెదను, నీ బలాన్ని వెతుకుతాను, నీ ప్రభావమును వెతుకుతానని ఏకువనే లేస్తున్నాడట. రాజు అయ్యుండి తెల్లారకుండగానే లేచి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడట. కాబట్టి మనం వెతకవలసింది దేవుణ్ణి, తర్వాత దేవుడు అన్నీ మనకిస్తాడు. దేవుణ్ణే పట్టుకోగలిగితే, దేవుణ్ణి సంపాదించుకోగలిగితే, దేవుణ్ణి కలిగి ఉండగలిగితే సర్వ సంపదలు ఎవరో తెలుసా? మనవే. కాబట్టి ఎలా ఆయన్ని వెతుకుతున్నావా? లోకంలో సంపదను వెతికి పరుగులెడుతున్నావా? గెహాజీ ఆస్తి వైపు పరుగులెట్టాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఈ లోక సంపద మనకు చేటు తెస్తుంది, కీడు తెస్తుంది. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం తరతరాలు మనకు దేవునికరంగా మార్చబడుతుంది. కాబట్టి ఎవరిని వెతుకుదాం? దేవుని వెతుకుదాం, ఆయన ఆశయాలను వెతుకుదాం, ఆయన చిత్తమేంటో కనుగొందాం, ఆయన అడుగు జాడల్లో ముందుకు నడిచిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చునుగాక. తల్లవంచని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాలపు వేళ ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. నిజమైన ఆయన ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలాగ విడిపించుకొచ్చావో మేము ఇంతవరకు నేర్చుకున్నాం. యోసేపు అనేటువంటి చిన్న అప్పుడే యవనవస్తుడిగా ఉన్నప్పుడే నువ్వు అతనికి చూపిన కళ, ఆ భావాన్ని, ఆ దర్శనాన్ని నువ్వు ఎలా నెరవేర్చావు, అతడు ఏ విధంగా ఈజిప్టుకు ప్రధాన అయ్యాడో మేము నేర్చుకున్నాం. అంతేకాదు ఇశ్రాయేలు జీవితంలో ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు నాయనా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మేలు చేసావో, అయితే వాళ్ళు మోసే ఆహారోళ్ళ మీద తిరిగి మరి అసూయపడ్డప్పుడు దాతాము, అభిరాము, కోరహ అనేటువంటి వాళ్ళని మరి నేల విడిచి, భూమి నెర విడిచి ఎలా మింగివేసిందో, మరి ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసి పాపం చేయటం వల్ల దూడను బొమ్మను చేసుకుని దానికి నమస్కరించి పూజించటం వల్ల నీ కోపం రగిలినప్పుడు ఇశ్రాయేల్ని చంపేస్తానని నువ్వు అన్నప్పుడు మోషే ఎలాగ అడ్డుపడ్డాడు. ఆ తర్వాత ఇశ్రాయేల్లో పాపం విస్తరించబడి మిద్యానీయులతో, మోయాబీలతో పాపం చేస్తూ ఉన్నప్పుడు ఫినెహాసు అనేటువంటి యవనస్తుడు అందులో లేపబడి ఆ పాపాన్ని ఎలా పరిహరించాడో, ఇదిగో మేము ఎట్టి కార్యాలు చేసిన నిన్ను స్తుతించాలని, మా సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలని
నిన్నే మేము వెతకాలని అనేక విషయాలు ఈరోజు మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. విని విడిచిపెట్టడం కాదు కానీ వాక్యానుసారంగా మీరు ముందుకు నడిపించండి. యూట్యూబ్లో లైవ్లో కూడా చాలామంది వాక్యం వింటున్నారు ప్రభా. ఇంకా వింటున్న వారు ఎవరైనా సరే నాయన నీ మేలులు మర్చిపోయేవారుగాను, నీ మీద తిరగబడేవారుగా స్వభావాలుంటే ఇప్పుడే ఆ స్వభావాల నుంచి బిడ్డలను విడుదల కలిగించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగాను, నీ నామమును ప్రకటన చేసేవారుగాను, నిన్ను గూర్చి పాడేవారుగాను, నిన్ను వెతికేవారుగాను, నిన్ను గూర్చి సంభాషించేవారుగా ఉండనట్లు కృపనిచ్చి మేలు చేయమని, విన్న వాక్యాలు ప్రతి హృదయంలో ఫలింప చేయమని, కూడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు మీ దీవులతో నింపమని యేసు క్రీస్తు అధికారి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.